ముందుగా అందరికీ నమస్కారం. నవ్వు చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రిలీజ్ అయిన మూవీ చాయ్ వాలా మూవీని నవాబ్ కేఫ్గా మార్చి రిలీజ్ చేయడం జరిగింది. ఇక మూవీ విషయానికి వస్తే రాజీవ్ కనకాల, శివ కందుకూరి నటించడం జరిగింది మెయిన్ లీడ్గా. ఈ కథ ఏంటంటే హైదరాబాద్లోని పాత బస్తీకి చెందిన హీరో మన తండ్రి రాజీవ్ కనకాల వారసత్వంగా వచ్చిన కేఫ్ని రన్ చేస్తూ ఉంటాడు. అది కేవలం టీ కొట్టుగా కాకుండా తన కుటుంబంకి వచ్చిన వారసత్వంగా ఫీల్ అవుతాడు. తాత, తండ్రి అలాగే రంగనాథ్ టీకి చాలా అభిమానులు ఉంటారు. ఇక ఆ మాత్రం కేఫ్లో పనిచేయడం ఇష్టం ఉండదు. అమెరికాకు వెళ్ళి భారీగా డబ్బులు సంపాదించాలని కలలు కంటాడు మన హీరో. ఇక తన పెద్దనాన్న కొడుకు కుమార్ సలహాతో కేఫ్ని అమ్మేయాలని ఆలోచిస్తాడు. ఈ విషయంలో తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఘర్షణ. అదే రోజు రాత్రి హీరో వాళ్ళ తండ్రికి గుండెపోటు వస్తుందండి. తర్వాత మరణిస్తాడు. ఆ తర్వాత రోజుల్లో వచ్చిన మార్పు ఏంటి అనేది, ఈ కళను ఎలా నెరవేర్చుకున్నాడు, నవాబ్ కేఫ్ అమ్మేశాడా లేదా, తండ్రి విలువ తెలుసుకొని కేఫ్ని రన్ చేశాడా లేదా, నవాబ్ కేఫ్ కోసం కుమార్ చేసిన కుట్ర ఏంటి, ఇక ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. హీరో మొదట్లో అల్లరి చిల్లరగా తిరగడం, ఇక తర్వాత ఓ విషాద ఘటన జరగడం, తర్వాత పూర్తిగా మారిపోయి తండ్రి వ్యాపారాన్ని చూసుకోవడం, ఇలా చాలా సినిమాలు వచ్చాయి. ఇక విలన్ చేసే దెబ్బతీసే తిప్పికొట్టి చివర్లో ఆ రంగంలో రికార్డు సృష్టించడం, ఈ లైన్తో ఇప్పటివరకు చాలానే సినిమాలు వచ్చాయి. ఇటీవల రిలీజ్ అయినది ధనుష్ యొక్క చిత్రం ఇడ్లీ కొట్టు కానీ సినిమా మనకు గుర్తు చేస్తాయి. అక్కడ ఇడ్లీ కొట్టి దుకాణం, ఇక్కడ టీ కొట్టి దుకాణం, అంతే తేడా. తండ్రి కొడుకుల ఎమోషన్ చాలా సినిమాల్లో చూసినట్టుగానే ఉంటుంది. ఇక స్క్రీన్ ప్లే కూడా అలానే ఉంటుంది. కథన ఎక్కడ ఆసక్తికరంగా అనిపించలేదు అనిపిస్తుంది. మిగతా కథ అంతా ఊహాజనకంగానే ఉంటుంది. ఇక ప్రేక్షకుల సాహసానికి పరీక్షగా మారుతుంది ఈ మూవీ అని చెప్పవచ్చు. నవాబ్ కేఫ్ హిస్టరీని తెలియజేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత హీరో ఎంట్రీ, హీరోయిన్తో పరిచయం, వారి ప్రేమ మధ్య లవ్ ట్రాక్ ఉండాలి కాబట్టి ఇక హీరో అమెరికా వెళ్ళాలని ఫిక్స్ అయినప్పుడు తర్వాత కథనం అలానే సాగి అర్థమైపోతుంది. ముందుగా చెప్పినట్టు ఇంటర్వెల్కి ముందు వచ్చే ఎమోషనల్ సీన్స్ ద్వితీయార్థంలో కీర్తి సురేష్ మిస్ ఇండియాతో పాటు పలు చిత్రాలను ఈ సినిమా చేస్తారంటే ఇందులో హీరో శివ న్యాయం చేస్తాడని చెప్పొచ్చు. హీరోగా తండ్రిగా రాజీవ్ కనకాల ఈ సినిమాలో పాత్ర చేసిన ఎమోషనల్ సీన్స్ మాత్రం తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ తేజ్ అశ్విని పాత్రకు ప్రాధాన్యత కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇక కామెడీతో కొంతమేరకు నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా నటులు తమ పాత్రల మేరకు చాలా బాగానే నటించారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా యావరేజ్గానే ఉందని చెప్పవచ్చు. సినిమా మొత్తం ఏదైనా పాజిటివ్ పాయింట్ ఏదైనా ఉందంటే ప్రశాంత్ ఆర్ఆర్ విహారీ సంగీతం అని చెప్పాలి. ఇక ఆయన అందించిన పాటు బీజిఎం కూడా సినిమాకు మంచి స్థాయిని పెట్టింది. మీరు కనుక ఈ మూవీ చూస్తే ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా మూవీ రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రివ్యూ ఎవరు నిర్దేశించింది కాదు, గమనించగలరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేశారు కదా, థ్యాంక్ యూ.